శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము ఆధ్యాత్మిక చింతన వెలుగులు గూర్చి తెలుసుకుందాం. దేవుడనగా ఆకాశమునకు పైన స్వర్గమునందు భవ్యమైన దివ్య రాచనగరులో సింహాసనాసీనుడై దర్బారు చేయు ఒకానొక రాజు కాడు. మన స్తోత్రములచే సంతసించుట, నిందలచే కోపగించుకొనుట, ఈ విధముగా కోపతాపములకు లోనైన ఒకానొక సర్వాధికార వ్యక్తియూ కాడు. ఎంతటి దుర్మార్గపు పని చేసినను కానుకలు, ఉపాహారములు స్వీకరించి అకృత్యములను, ద్రోహములను మనము ఇష్టం వచ్చినట్లు చేసుకొనుటకు అనుమతిని సంగువాడు కాదు. మన చుట్టూ గల ఈ సాధారణ ప్రభువులతో పోల్చి భగవంతుని ఆ విధముగా ఊహించరాదు. అన్ని కల్పనలకు మీరి విశ్వమందలి అన్ని బాగోగులకు మూలశక్తి అయి ఆధారభూతుడుగా ఉండు మహా చైతన్యమే దేవుడు. మనము చూస్తున్న విశ్వమందు అన్నిటిలోనూ ఒక క్రమబద్ధమైన వ్యవస్థ కలదు. మనము అనుభవించు ప్రతి ఒక్క వస్తువు నిర్మాణము, పెరుగుదలలో ప్రకృతి యందు వేలాది నియమములు పనిచేయుచున్నవి. దీనిలో ఒక గొలుసు తప్పిపోయినను ఆ వస్తువుకు అస్తిత్వము ఉండనేరదు. మానవ శరీరం, దానిలోని ఇంద్రియములు, వృక్షములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఈ విధముగా ఎక్కడ గమనించినను ప్రకృతి యందు ఎన్నెన్నో నియమములు కలవని మనము గ్రహించవచ్చును. ఇటువంటి గొప్ప నియమములు గల సృష్టి ఆకస్మికముగా వచ్చినది అని అనుకొనుటకు సాధ్యం లేదు. అద్భుతమైన కాళిదాసు వంటి వారి రచనలు కూడా ఆకస్మికముగా రాలేదు. అత్యద్భుత జగన్నిర్మాణమునకు ఆధారభూతమైన శక్తియే భగవంతుడు. కంటిరెప్ప కంటికి అతి సమీపంలోని ఉంది. కన్నులను ఏ విధముగా రక్షించుచున్నదో అదే ప్రకారముగా ఆ భగవంతుడు మన సమీపమునే ఉంటూ ఎల్లవేళలా మనలను కాపాడుచున్నాడు. ఇది సత్యమని జ్ఞానులు సెలవిచ్చినారు. ఇక్కడ విషయమేమంటే, సమస్త వస్తువులను చూడగలిగిన కన్ను తనకు అత్యంత సమీపములో ఉండి ఎల్లవేళలా కాపాడు రెప్పను మాత్రము చూడజాలదు. అదే ప్రకారముగా మన పరిస్థితి కూడా అంతే. అన్ని వేళలా మన దగ్గరగా ఉంటూ మనలను కాపాడుతున్న ఆ భగవంతుని గుర్తించలేకున్నాము. అవును కదా. ఒకనికి ఈత నేర్పుటకై వచ్చిన వాడు ఈదుతున్నంత కాలము ఊరక చూచుతూనే ఉండును. కానీ వాడు నీటిలో మునిగిపోవు ప్రమాదం వచ్చినప్పుడు తక్షణమే వానిని నీటి నుండి కాపాడి పైకెత్తును, నీటిలోకి దుముకును. ఇదే విధముగా జగద్రక్షకుడైన ఆ పరమాత్మ వ్యవహారములన్నీ మామూలుగా జరుగుతున్నంత వరకు సాక్షీభూతుడుగా ఉండును. ధర్మమునకు హాని కలిగినప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఏదో రూపములో అవతరించి కాపాడును. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీత మనకు చెప్పుచున్నది కదా. భగవంతుడు మనకు కల్పిస్తున్న రక్షణలో శరీర రక్షణ మాత్రము కాక ఆత్మ యొక్క రక్షణ, కళ్యాణము, ఉన్నతి అని కూడా తెలుసుకోవాలి. వారి వారి కర్మలకు అనుగుణముగా శిక్షణలు, రక్షణలు, సుఖ దుఃఖములు ఆ భగవంతుడు మంచివారి వ్యక్తిత్వము పుటమునకు పెట్టిన బంగారము వలె ప్రకాశింపచేయును. అయినా భగవంతుడు మనకు తాత్కాలికముగా దుఃఖములు, బాధలకు గురిచేయరాదని తలంచరాదు. అవి అన్నీ లోకారూఢిగా సామాన్యమని అనుకోవాలి. సూర్యుడు సముద్రమునందలి ఉప్పు నీటిని గ్రహించి దానిని మధుర జలములుగా మార్చి వర్షము ద్వారా ఎట్లు మనకు అనుగ్రహించుచున్నాడో అదే ప్రకారముగా భక్తితో మనము సమర్పించు అశాశ్వత చెడు పదార్థమును స్వీకరించి మనకు శాశ్వత సుందర రూపమైన సుఖమును అనుగ్రహించును. కొంతకాలము నిదానించాలి, త్వరపడరాదు. తల్లికి తన అనారోగ్యమైన బిడ్డల పట్ల, వికలాంగుల పట్ల ఎంత దయగలిగి ఉండునో అదే విధముగా భగవంతుడు తన సంతానమునందు దరిద్రులు, రోగులు, అంగవికరులకు సేవ చేయు వారిపై భగవంతుడు అత్యంత ప్రీతిగా ఉండి వారిని కాచుచుండును. భగవంతుని ప్రభుత్వమునందు అన్యాయము చేసినవాడు తాత్కాలికముగా తప్పించుకున్నను
తగిన ఫలము ఎప్పుడో ఒకప్పుడు తప్పక అనుభవించాల్సిందే. దీనికి తిరుగులేదు. మానవుడు చేసిన అపరాధములకు తగిన శిక్ష విధించుటకు కంటెను భగవంతుడు మనలను సంసార బంధమునందు ఉంచి అపరాధము యొక్క ఎరుక కలుగునట్లు చేయుటకు ఈ బంధములను ఉంచినాడు. మరియు సరి అయిన వివేకం పొందుటకు ఒక అవకాశము ఇచ్చినాడు. చిన్నపిల్లల హృదయమందు ఆ భగవంతుడు సన్నిహితుడుగా ఉండును. ఎందుకనగా ఆ పసి హృదయములలో మానవ దోషములు ఇంకను ప్రవేశించి ఉండవు. అందువల్ల ఎక్కువ పరిశుద్ధముగా ఉండునని అర్థం. తల్లి తండ్రి మున్నగు మన బంధములు ఒక్కొక్క జన్మకే పరిమితమైనవి కావున వీరందరూ అశాశ్వత బంధములు. జన్మ జన్మాంతరకు శాశ్వతమైన బంధువు ఆ భగవంతుడు ఒక్కడే కదా. క్షణక్షణము సంసార తాపత్రయములచే నలిగి బాధపడుచున్న మనము కొంతసేపైనను ప్రశాంతంగా ఉండవలెనన్న దేవాలయముల వంటి గొప్ప ప్రదేశములు మరి ఒకటి లేదు. ఆ ప్రదేశము సంసార సంతాపములకు దూరుడైన భగవంతుని స్థానమైనందువలన అచట సాంసారిక తాపములు తాకజాలవు. అదే ప్రకారముగా తీవ్రమైన ఎండవేడిమికి అలసిపోయి నీడను కోరువాడు ఎండ ఎంతమాత్రము తగలని చల్లని ప్రదేశమును కోరుకునుట ఉచితమే కదా. దేవుడు సర్వవ్యాప్తి అయినను అన్ని చోట్ల అతనిని దర్శించుటకు తగిన శక్తి కన్నులకు లేదు. ప్రపంచమంతటా వ్యాపించిన ధ్వని తరంగములు గ్రహించుటకు చేతగాక ఒక రేడియోను ఎలా వాడుచున్నాము అదే ప్రకారముగా భగవంతుని దర్శించుటకు అన్నిటి యందు అనుకూలముగా దేవాలయం నందలి విగ్రహములు అత్యావశ్యకము. కానీ రేడియో చెడిపోయిన అపస్వరము ఎట్లు వినిపించునో అదే విధముగా అపస్వరములు దేవాలయము నుండి రాకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. అంటే దేవాలయములో సత్కార్యక్రమములనే నిర్వహించవలనని అర్థం. సముద్ర ప్రయాణం చేయు ఓడలకు అవి వెళ్ళు దారి సక్రమముగా తెలుసుకొనుటకు దీపస్తంభము లైట్ హౌస్ ఏ విధముగా నిర్మించి ఉందురో అదే విధముగా మంచి మార్గములో మనం నడిచి వెళ్ళుటకు దేవాలయములు మఠములు ఉండి మనకు మంచి మార్గము వెలుతురు చూపుచున్నవి మరియు మన భక్తి ప్రపంచానికి వెళ్ళే దారిని చూపుచున్నాయి. దేవాలయములోని విగ్రహము దేవుని చూచు సాధనమే కానీ అదే దేవుడు కాదు. ఆయన సర్వాంతర్యామి. అయినా ఆ భగవంతుడి విగ్రహమునకు సన్నిహితముగా ఉండుట వలన విగ్రహమునకు భక్తి గౌరవమును సమర్పించవలని అర్థం. ఎరుక కలిగి ఉండిన అన్నీ బోధపడు. ఒక చిన్న వస్త్రమునైన జాతీయ జెండాను ఏ విధముగా దేశమునకు ప్రతీకగా భావించి గౌరవవందము సమర్పించుము అదే విధముగా విగ్రహము జగదేశ్వరుడు అను భగవంతునకు ప్రతీకగా భావించవలెను. ఎవరినైనాను మనము త్రాగుటకు నీటిని తెమ్మని అడిగినా నీటిని మాత్రము తీసుకుని రాకుండా దానిని ఒక పాత్రలో తెచ్చును. అట్లే మనము ఋషులను భగవంతుని ఇమ్మని అడిగినప్పుడు వారు ప్రతిమను చేసి ఇచ్చిరి. పాత్రలోని నీటిని మాత్రం మనము తాగునట్లు ప్రతిమ నుండి ప్రత్యేకముగా భగవంతుని దర్శించుట మనకు చెందినదే కదా. ప్రపంచము యొక్క ప్రవర్తన ప్రగతి కారణమైన నీతి నియమాలనే ధర్మము అనిరి. వాస్తవ స్థితిలో చూపించగల అద్దమే శాస్త్రం. మన ధర్మము సనాతనము సదాతనము అనగా ఎప్పటికీ ఉండునది. దానిని రక్షించు బాధ్యత ఎల్లరిది. ఆత్మ నిత్యమైనను తన ఉన్నత వికాసముపై దేహముపై ఆధారపడి ఉన్నది. ధర్మవృక్షమునకు మనమందరము ఆకుల వంటి వారము. చెట్టు తన ఉనికికై ఆకులను కోరుకొనును. చెట్టు లేనిచో ఆకులు ఉండుటకు సాధ్యము కాదు. దీనినందరూ ఎరుక కలిగి ఉండాలి. నేటి విజ్ఞాన శాస్త్రము గుర్రమునకు పోల్చినచో ధర్మము గుర్రము కన్నులకు పక్కన గల పట్టీలతో పోల్చవచ్చును. కన్నులకు ఇరువైపులా పట్టీ లేని గుర్రము ఇష్టానుసారము పరిగెత్తి స్వారీ చేయు వానితో సహా పాతాళమునకు పడిపోవును. గుర్రమునకు అతి వేగముగా పరిగెత్తు ఉత్సాహము కలదు. దానికి కన్నుల పట్టి అనే ధర్మశాస్త్రము కూడా అంతే అవసరమని అర్థం.
ఇంటి అందు వేరు వేరు వస్తువులను భద్రపరచుటకు ప్రత్యేకమైన ఒక్కొక్క స్థలముండును. అయితే గాలి వెలుతురు మాత్రము ప్రత్యేక స్థలము లేదు, అన్ని చోట్ల వ్యాపించి ఉండును. అదే ప్రకారముగా మనము చేయు పనులకు సమయమును కేటాయించినట్లే ధర్మాచరణకు కాలం ప్రత్యేకించక మనము చేయు ప్రతి పని యందు ధర్మము ఆచరించబడినచో ధర్మము ఎప్పటికీ నిలిచి ఉండును. సంతలో వేరువేరు పదార్థములు కొన్నప్పుడు మంచి పండ్లు, మంచి కూరగాయలు ఇట్లు మంచి వాటినే ఏరుకుందాం కదా. కానీ ధనము సంపాదించుట యందు మాత్రము నీతిని అనుసరించలేము. ఎందుకనగా సంపాదన యందు మంచి చెడ్డల వివక్షత కలిగి ఉండడం సాధ్యము కాదు. అందువల్ల కొంత ధనమును సత్కార్యములకు ఉపయోగించుట మంచిది. దానము సదాచారపరులకు, విద్వాంసులకు చేసినట్లే అంగవికలులకు, బీదవారకు అయిన సామాన్య జనులకు కూడా దానము చేయవలని, సమస్త ప్రాణులకు ఉపకారము చేయవలనని గొప్ప గురువులు కూడా సెలవిచ్చినారు. ఇతర దేశములకు వెళ్ళినప్పుడు మన దేశము నాణ్యములను ఆ దేశ నాణ్యములోనికి మార్చుకున్నట్లే మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఆ లోకము యొక్క పుణ్యమును నాణ్యమును సంపాదించుకొని వెళ్ళవలెను. ఒక అధికారములో ఉండి ఎంత మెరిసినను ఒకనాడు ఆ పదవిని త్యజించి తీరవలెను. సామాన్య నాగరికుడుగా ఉండి తీరవలెను. స్వర్గ పదయు అంతే, అశాశ్వతము. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. స్వర్గ పదవికి సాధించిన పుణ్యము అయిపోయిన తక్షణమే స్వర్గమునందలి స్థానమును ఖాళీ చేయవలసి ఉండును. కావున ఇట్టి తాత్కాలిక సుఖమునకు నోరు తెరిచి కామ్య కర్మలను ఆచరించుటకు బదులు శాశ్వత సుఖమునకు తోడ్పడు నిష్కామ కర్మలను ఆచరించుట ఉత్తమమని మహనీయులు సెలవిచ్చిరి. కొన్ని సందర్భాలలో ధర్మము, దేవుడు మున్నగు వాటి యందు విశ్వాసములుంచి సాత్విక మార్గమున జీవితమును గడుపువారు కష్టములకు లోనవుతుందరు. ఇదే ప్రకారంగా పై వాటి యందు ఎంత మాత్రము విశ్వాసము లేక దుర్మార్గముగా జీవించువారు సుఖములను అనుభవించుచుంది. అంత మాత్రమున దైవ ధర్మములు మనము విశ్వాసము పోగొట్టుకుని రాదు, దైవమును నిందించరాదు. ఎట్లన ఏ పురాణములు పరిశీలించినను భగవద్భక్తులు, మహాత్ములు మనకంటే ఎక్కువ కష్టములను ఎదుర్కొన్నారు కదా. మన కష్ట సుఖములు ఈ జన్మకు చేసిన పాపపుణ్యములు లెక్కించి అట్లు అనుకుంటున్నాం. అయితే గత జన్మలో చేసిన పాప ఫలమై ఉండవచ్చును, మరియు దుర్మార్గుని సుఖము గత జన్మలో చేసిన పుణ్యఫలమై ఉండవచ్చు కదా. అందువలన మన జీవితమునందు ఏర్పడు కష్ట సుఖములు దైవ ధర్మములు, విశ్వాసములు పోగొట్టుకున్నట అర్థరహితమని మన మహనీయులు సెలవిచ్చిరి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.